ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం దానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు ఒక యేసుక్రీస్తు సత్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 12:50 పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. గల్తీయులకు రాసిన పత్రిక 5:6 యేసుక్రీస్తు నందుండే వారికి సున్నతి పొందుట ఏంది ఏమీ లేదు, పొందకపోవటం ఏంది ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. గల్తీయులకు రాసిన పత్రిక 6:15 కొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుట ఏంది ఏమీ లేదు, పొందకపోవటం ఏంది ఏమీ లేదు. కొలసీలకు రాసిన పత్రిక 3:11 ఇట్టి వారిలో క్రీస్తు చేస్తాడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోవటే అని భేదం లేదు, పరదేశీ అని సిద్ధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1:21 అందుచేత సమస్త కల్మషను విరవీర్చిన దుష్టత్వను మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించటి. మీరు ఇనువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించేవారునై ఉండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:17 లోకమును దాని ఆశ గద్దించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుచును. మత్తయి సువార్త 7:24 కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. గల్తీయులకు రాసిన పత్రిక 6:10 కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలు విశేషముగా విశ్వాస గృహమునికి చేరి వారి ఎడలను మేలు చేయుదము. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:21 యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేటుకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తునకు ఈ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రభు మీ చిత్త ప్రకారం జరిగించే వరకు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృప ప్రభు మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.